ఈ బుగ్గరామలింగేశ్వర స్వామి కార్తీక స్నానోత్సవంలో భాగంగా మరి ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా మరి గౌరవ పెద్దలు ఇబ్రాహీంపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి గారి సహకారంతో మరి దీన్ని ఎన్నో సంవత్సరాలుగా మనం ఎండోమెంట్లో అప్పజెప్పాలనేటువంటి సంకల్పం ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నా కానీ మరి అది నెరవేరకుండా కలగానే మిగిలిపోయినటువంటి సందర్భంలో మరి గౌరవ శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి గారి సహకారంతో మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వం కొంగర విష్ణువర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కూడా మరి ఎండోమెంట్లో వేయాలని చెప్పిన ఒక 15-20 రోజుల లోపల ఎండోమెంట్లో రిజిస్ట్రేషన్ చేయించి మరి తాత్కాలికంగా ఈ ఉత్సవాల వరకు పాలక మండలిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎంతో పరమ పావనమైన మహాపుణ్యక్షేత్రం దక్షిణ కాశీగా విరాజిల్లుతున్నటువంటి ఈ యొక్క బుగ్గరామలింగేశ్వర స్వామి మరి ఎంతోమంది సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా ఉన్నటువంటి ఏ ప్రాచుర్యం లేనటువంటి రోజుల్లో కూడా అనేక మంది ఎడ్ల బండ్లపై కూడా ఇక్కడికి భక్తులు వచ్చినటువంటి సందర్భం మనందరికీ కూడా తెలుసు. మరి ఇది దక్షిణ కాశీగా ఇక్కడ తూర్పు నుంచి గంగా ప్రవహించి మరి పడమటగా ప్రయాణం చేసి మళ్ళీ తూర్పుకే వెళ్ళేటువంటి సందర్భం అక్కడ జమ్మూ కాశ్మీర్లో వైష్ణవి ఆలయంలో ఈ రకంగా ఉంటుంది. మరి ఇక్కడ కూడా అదే రకంగా ఉండడం వల్ల అనేక మంది భక్తులు ఇక్కడికి వచ్చి వారి యొక్క కోరికలను తీర్చుకున్నటువంటి సందర్భం. మరి కోరిన వారికి వాళ్ళ కోరికలు నెరవేర్చే ఇలవేల్పుగా కొంగు బంగారంగా విరాజిల్లుతున్నటువంటి ఈ బుగ్గరామలింగేశ్వర స్వామి మరి లోకమంతా సుభిక్షంగా ఉండాలని మరి పాడి పంటలతో దేశమంతా బాగుండాలని ప్రతినిత్యం జరిగేటువంటి ఈ 15 రోజుల పాటు జరిగేటువంటి కార్తీక స్నానోత్సవాల్లో అనేక మంది భక్తులు సుదూర ప్రాంతాల నుంచి మరి పక్క రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి కర్నూలు నుంచి కూడా మహబూబ్ నగర్ నుంచి కూడా అనేక పక్క రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది భక్తులు వచ్చేటువంటి సందర్భం. ఇది మనకు దక్షిణ కాశీగా విరాజిల్లడానికి ముఖ్య కారణం ఇక్కడ మరి రావణాసురుడు సీతను అపహరించినప్పుడు మరి భద్రాచలంలోని పర్ణశాల నుంచి రాముడు రామేశ్వరం వైపు వెళ్తూ మరి ఇక్కడ ఉండి సాయం సంధ్యా కార్యక్రమాలు నిర్వహించి మరి ఇక్కడ స్వామివారిని భవానీ సమేత మరి లింగేశ్వర స్వామిని కొలవడం వల్ల వారి రాముడు పూజించిండు కాబట్టి ఈ బుగ్గరామ లింగేశ్వర స్వామిగా పేరుగాంచినటువంటి ఈ పరమ పవిత్రమైన ఈ పుణ్యక్షేత్రం ఇది ఎంతో పురాతనమైన ఆధ్యాత్మిక శోభ కలిగినటువంటి ఈ పుణ్యక్షేత్రం. మరి ఈ పుణ్యక్షేత్రాన్ని రాబోయే రోజుల్లో మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులందరి సహకారంతో ఇందాకనే గౌరవ శాసనసభ్యులు చెప్పడం జరిగింది. గౌరవ విష్ణువర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కూడా మరి అనేక నిధులు ఇస్తానని ఈ ఆలయం కోసం ఎన్ని డబ్బులైనా ఖర్చు పెడదాం, ఖచ్చితంగా ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయాలి, రోజు కూడా ధూపదీప నైవేద్యం కలగాలి, మరి భక్తులందరికీ కూడా కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించాలనేటువంటి సంకల్పంతో మరి గౌరవ శాసనసభ్యులు ముందుకెళ్తున్నటువంటి సందర్భం. మరి మేమందరం కూడా మరి రాజకీయాలను దూరం పెట్టి మరి మాకు ఈ బుగ్గరామలింగేశ్వర స్వామి సేవ తప్ప ఇంకొక దృక్పథం లేదు. మరి కొంతమంది ఏంటంటే మరి ఏదో వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు కనీసం ఈ బుగ్గరామలింగేశ్వర స్వామి గురించి మాట్లాడేటువంటి సందర్భం లేదు, ఇక్కడ పనిచేసినటువంటి సందర్భం లేదు. ప్రతిరోజు ఇక్కడ ఉన్నటువంటి షెడ్ల నిర్మాణం కానీ సీసీ రోడ్ల నిర్మాణం కానీ మరి అప్పటి నుంచి కూడా విష్ణువర్ధన్ రెడ్డి గారు ముందలుండి అన్నిట్లకు షెడ్లకు కానీ సీసీ రోడ్లకు కానీ దినదినంగా ఇక్కడ ఉన్నటువంటి ఆలయాన్ని అభివృద్ధి పరుస్తూ మరి ముందుకు సాగుతున్నటువంటి సందర్భం. రాబోయే రోజులలో ఖచ్చితంగా ఇక్కడ శాశ్వతమైనటువంటి నిర్మాణాలు మరి చేయడం కోసం గౌరవ శాసనసభ్యులు గౌరవ మంత్రివర్యులు ఎండోమెంట్ మినిస్టర్ గారి వారి సహకారం తీసుకొని ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ఆలయాన్ని రాష్ట్రంలోనే ఒక ఆధ్యాత్మిక శోభ విరాజిల్లేటువంటి ఒక పవిత్రమైన శైవ క్షేత్రంగా మరి తీర్చిదిద్దడానికి మేమందరం కూడా కంకణబద్ధులమై ఉండి రాబోయే రోజులలో మళ్ళీ వచ్చే జాతర వరకు ఖచ్చితంగా శాశ్వతమైనటువంటి నిర్మాణాలకు శంకుస్థాపన జరిగే విధంగా మేమందరం కూడా గౌరవ శాసనసభ్యులు గారి సహకారంతో మరి చర్యలు తీసుకుంటామని చెప్పి భక్తులకు ఏ రకమైన ఇబ్బంది కలగకుండా ఈసారి పోలీస్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి పార్కింగ్ కూడా ప్రత్యేకమైనటువంటి పార్కింగ్ ఏర్పాటు చేసి మరి రోడ్లకు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అనేక సౌకర్యాలు కలిగించడం జరిగింది. ఇంకా భక్తులకు తాత్కాలికంగా టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది, మొబైల్ టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఉచిత లడ్డు ప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే కాకుండా ఒక 10 లక్షలతో నూతనంగా షెడ్ కూడా నిర్మాణం చేయడం జరిగింది. మరి ఇవే కాకుండా ఇంకా భక్తులకు
దినదినం భక్తుల సంఖ్య పెరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా భక్తులందరికీ కూడా అసౌకర్యం ఎక్కడ కూడా కలగకుండా వారికి సౌకర్యాల కల్పన లక్ష్యంగా మేమందరం కూడా ఆలయ కమిటీ తరఫున నూతనంగా ఏర్పాటు చేసినటువంటి ఆలయ చైర్మన్ మరి ఇక్కడ అనంగల యాదయ్య గారు, అదేవిధంగా కమిటీ సభ్యులు రమణారెడ్డి గారు, ఎన్నుదల సురేష్ గారు, అదేవిధంగా దాసనముని రమేష్ గారు, వీరందరి సహకారంతో మేమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి మాసయ్య గారు కానీ అదేవిధంగా ఉన్నటువంటి భక్తులందరికీ కూడా మేమందరం సంఘటితంగా ఉండి ఈ ఆలయ నిర్మాణమే లక్ష్యంగా, ఈ ఆలయ అభివృద్ధి లక్ష్యంగా భక్తులకు ఏ అసౌకర్యం కలగకుండా ముందుకు తీసుకుపోవడానికి మేము ఈ జాతర జరిగేటువంటి 15 రోజుల పాటు ఖచ్చితంగా 6 నిమిషాలు మేము శక్తి వంచన లేకుండా శ్రమించి భక్తుల సౌకర్యార్థం పనిచేస్తామని మరి బుగ్గరామ లింగేశ్వర స్వామి సాక్షిగా మేమందరం కూడా ఆలయ అభివృద్ధి కోసం భక్తుల సౌకర్యం కోసం పనిచేస్తామని తెలియజేసుకుంటున్నాం. ఓం నమ శివాయ, నమో నారాయణాయ వాసుదేవాయ. ప్రతి సంవత్సరం కార్తీక మాసం పున్నమి నుంచి అమాస వరకు ఈ బుగ్గర్ రామలింగేశ్వర జాతర జరుగుతూ ఉంది. గత 10-15 సంవత్సరాలుగా ఇక్కడ ప్రజాప్రతినిధులు భక్తుల యొక్క అదేవిధంగా గ్రామస్తుల యొక్క సహాయ సహకారాలతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇదే కాకుండా ఈ దేవాలయము మరింత అభివృద్ధి జరగాలి, ప్రజలకు భక్తులకు సౌకర్యంగా ఉండాలి అంటే ఎండోమెంటు దేవాదాయ శాఖలో చేర్చడమే ఈ అభివృద్ధి జరుగుతుందనే నమ్మకంతో విశ్వాసంతో మల్రెడ్డి రంగారెడ్డి గారిని ఎమ్మెల్యే గారిని కోరిందే తడువుగా దేవాలయ శాఖలో ఎండోమెంట్లో ఈ దేవాలయాన్ని విలీనం చేసి ఒక ఉత్సవ కమిటీ కూడా వేసుకోవడం జరిగింది. ఈ దేవాలయము చాలా పవిత్రమైంది. భారతదేశంలో ఉన్నటువంటి కాశీ తర్వాత ఇది దక్షిణ కాశీగా పిలువబడుతుంది. తూర్పు నుంచి పడమటికి ప్రవహించి మళ్ళీ తూర్పుకే పోయేటువంటి జలపాతంలో స్నానాలు చేస్తే పుణ్యం జరుగుతుంది, మంచి జరుగుతుంది అనేటువంటి నమ్మకం విశ్వాసంతో ప్రజలు ఈ చుట్టుముట్టు జిల్లాల నుంచి వేలాది మంది ప్రజలు 15 రోజుల పాటు రావడం జరుగుతూ ఉంది. గతంలో కూడా ఈ దేవాలయాన్ని నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు కూడా ఈ దేవాలయాన్ని సందర్శించి పూజలు చేసినటువంటి పరిస్థితి మనం తెలుసు. ఈ దేవాలయం అభివృద్ధి కోసం శ్రీధర్ బాబు కానీ ఎండోమెంట్ మినిస్టర్ని కానీ ముఖ్యమంత్రిని మన రంగన్న ఆధ్వర్యంలో కలిసి వచ్చే సంవత్సరం వరకు ఈ దేవాలయానికి కోట్లాది రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పంతో ఉన్నాము. మనం ముఖ్యంగా ఇక్కడ ఉండేటువంటి రాజకీయ పార్టీలకు కానీ నాయకులకు కానీ దేవాలయాల కాడ రాజకీయాలు చేయొద్దు, దేవాలయాలను అభివృద్ధి చేయడం కోసమే మనమందరము కంకణబద్ధులమై పనిచేయాలి. ప్రజలందరికీ సుఖం జరగాలి, మంచి జరగాలని, మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఈ ప్రాంతం మొత్తం ప్రశాంతంగా పచ్చగా ఉండాలని ఆ బుగ్గలింగేశ్వర స్వామిని వేడుకుంటూ 15 రోజుల పాటు జరిగే ఈ బుగ్గరామలింగేశ్వర స్వామి జాతరకు పలు ఈ చుట్టుపక్కల జిల్లాల నుండి లక్షలాది మంది భక్తులు రావడం జరుగుతుంది. వారికి సంబంధించిన ఏర్పాట్లలో ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఈ కమిటీ తరఫున తర్వాత గ్రామ పంచాయతీ తరఫున మా టీం మెంబర్స్ అందరం కలిసి ఏర్పాట్లు చేయడం జరిగింది. తాగునీరు కానీ ఇంకా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా పోలీస్ శాఖ వారి తరఫున అందరూ సహాయ సహకారాలతోటి ఈ జాతర ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ మధ్యనే ఈ దేవాదాయ కమిటీ వేయడం జరిగింది. వేసినందుకు ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. అంతేకాకుండా వచ్చే సంవత్సరం లోపు ఫండ్స్ రిలీజ్ చేసి ఇంకా డెవలప్మెంట్ చేయడం కోసం కృషి చేస్తామని చెప్పి కోరుకుంటూ ఆరుట్ల గ్రామంలో వెలిసినటువంటి శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి ఈ మహాజాతరకు విచ్చేస్తున్నటువంటి భక్తులకు స్వాగతం తెలుపుతూ గత 15 రోజులుగా ఇక్కడ మరి ఈ యొక్క జాతర ఉత్సవాలలో పాల్పంచుకుంటూ గ్రామస్తులందరూ మరి పెద్ద ఎత్తున మరి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఇక్కడ కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి గౌరవ ఎమ్మెల్యే గారి సూచన మేరకు
మరి ఇక్కడ భక్తులు ఉండడానికి షెడ్ల నిర్మాణం కానీ 10 రోజులలో మరి షెడ్లు నిర్మించడం కానీ మరి లేడీస్కి కూడా ఎలాంటి అసౌకర్యాలు లేకుండా టాయిలెట్స్ ఏర్పాటు చేయడం, బట్టలు మార్చుకునే ప్రదేశాలు పెంచడం, ఇక్కడ అన్ని విధాలుగా సౌకర్యాలు చేయడం జరిగింది. మరి జాతరలో దాదాపు 3 నుంచి 4 లక్షల మంది పాల్గొంటారు. పాల్గొని ఈ యొక్క రామలింగేశ్వర స్వామిని మరి దర్శించుకొని పునీతులైతారు. అందుకోసం గ్రామస్తులందరం కూడా కలిసికట్టుగా మరి ఇక్కడ ఉన్న వారందరూ మరి 15 రోజులుగా రాత్రింబవళ్ళు కష్టపడి ఈ యొక్క కార్యక్రమాలు, ఈ ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. దీనికి మరి మండల ఎంపీడీఓ గారు, ఆరుట్ల స్పెషల్ ఆఫీసర్ గారు, ఏఈ గారు, డిఈ గారు, ఏసీపీ గారు, సిఐ గారు మరి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని ప్రత్యేక పర్యవేక్షణలో మరి యొక్క సౌకర్యాలన్నీ కల్పించడం జరిగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని విధాలుగా తాగునీరు కానీ మరి అన్ని ఉయ్యాల ఉచిత ప్రసాద కౌంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇటువంటి అద్భుతమైన కార్యక్రమాలతోటి భక్తులకు వసతులు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇంకా ముందు కూడా ఈ గుడికి సంబంధించిన ల్యాండ్ కూడా సర్వే చేపించేసి వచ్చే బుగ్గ జాతర నాటికి ఇక్కడ సత్రాలు కూడా ఏర్పాటు చేయాలని ఇప్పుడు ఎండోన్మెంట్ వారు ఈ గుడిని టేకప్ చేశారు. మరి దేవాదాయ శాఖ నుంచి ఫండ్స్ కూడా పెద్ద ఎత్తున తీసుకొచ్చి సత్రాలు ఏర్పాటు చేసి ఇక్కడ భక్తులకు అన్ని రకాలుగా సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి మరి ఇక్కడ ఉన్న కమిటీ సభ్యులం అందరం కూడా కృషి చేస్తామని తెలియజేస్తూ మరి ఇక్కడికి వచ్చిన భక్తులు ఎలాంటి సౌకర్యం ఏదైనా ఇబ్బంది వచ్చినా కానీ కమిటీ వారికి తెలియజేయాల్సిందిగా కోరుతాము. బుగ్గరామలింగేశ్వర స్వామి యొక్క జాతర మహోత్సవాలు మరి ప్రారంభమైనాయి. పున్నమి రోజు నుంచి మరి అమావాస్య వరకు 15 రోజులు నిర్విరామముగా ఈ యొక్క జాతర సాగుతుంది. ఈ యొక్క జాతర సందర్భంగా మరి లక్షలాది భక్తులు ఈ జాతరకు వస్తారు. వాళ్ళందరికీ కూడా సౌకర్యార్థం ఎన్రోల్మెంట్ వారి యొక్క ఆధ్వర్యంలో కమిటీ కూడా వేయడం జరిగినది. ప్రతి సంవత్సరము అంచెలంచెలుగా ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు స్థానికంగా ఉన్నటువంటి నాయకులు గౌరవనీయులు విష్ణువర్ధన్ రెడ్డి గారు, మరి అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు మల్రెడ్డి రంగారెడ్డి గారు, మరి అదేవిధంగా సొసైటీ చైర్మన్ హనుమంత్ రెడ్డి గారు, మరి మాజీ ఎంపీటీసీలు సీను గారు, మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కార్యవర్గం మొత్తం అశేషంగా వచ్చేటువంటి భక్తులకు సౌకర్యార్థం అంచెలంచెలుగా వారి యొక్క కోరికలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తీర్చే విధంగా మరి షెడ్లు కానివ్వండి, సత్రాలు కానివ్వండి, మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంగణాన్ని మరి వెడల్పు చేయడం అనేటువంటిది మరి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా చేపట్టడం అనేటువంటి జరుగుతూ ఉన్నది. గత 25 సంవత్సరాలుగా మరి ఈ యొక్క ఉత్సవాలను ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా మరి రంగారెడ్డి, మహబూబ్ నగర్, హైదరాబాద్, నల్గొండ తదితర జిల్లాల నుండి అశేషమైనటువంటి జనాలు వస్తారు. కావున వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది జరగకుండా మరి ఎలాంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరగకుండా పోలీసు శాఖ వాళ్ళు కూడా ఇక్కడ మరి భద్రత అనేటువంటిది ఏర్పాటు జరపడం అనేటువంటి జరుగుతూ ఉన్నది. మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది వస్తారు కాబట్టి ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వైద్య శాఖ వారికి కూడా మరి చెప్పడం అనేటువంటిది జరిగింది స్థానిక ఎమ్మెల్యే గారు. మరి అదేవిధంగా గతంలో ఇక్కడికి వచ్చేటువంటి దారి మరి చిన్న దారి, మరి నడక దారి ఉన్నటువంటి సందర్భంలో గత 20-30 సంవత్సరాల నుండి మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మరి వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో మరి యొక్క అభివృద్ధి చేసుకుంటూ ఈరోజు మరి తార్ రోడ్ అనేటువంటిది వేయడం అనేటువంటి జరిగింది. ఈ యొక్క విశిష్టత ఏంటంటే తూర్పున బుగ్గ ఉద్భవించి మరి అదే దక్షిణానికి వెళ్ళి దక్షిణం నుంచి మళ్ళీ తిరిగి తూర్పుకు వెళ్ళేటువంటి మరి ఏకైకమైనటువంటి స్థలం ఇది. ఇది ఉత్తర కాశీగా పిలువబడేటువంటి ఈ యొక్క ప్రాంతాన్ని మరి ఇక్కడ వచ్చి స్నానం చేసినట్టయితే మరి పాపాలన్నీ పోయి మరి బాగా ఏదైతే కోరుకుంటారో వాళ్ళు కోరుకున్నటువంటి కోరికను ఈ యొక్క బుగ్గరామలింగేశ్వర స్వామి వాళ్ళ యొక్క కొంగు బంగారం చేసే విధంగా మరి ఇక్కడ ఈ యొక్క విశిష్టత ఉన్నది. మరి అదేవిధంగా పైన కబీర్ దాస్ యొక్క సమాధి ఉన్నది. మరి అదేవిధంగా అక్కడ కూడా వెళ్ళి భక్తులు అక్కడ కూడా
మరి వాళ్ళు కోరుకున్నటువంటి కోరికలను కూడా తీర్చే విధంగా ఉన్నది. మరి ఎలాంటి ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి చూస్తూ ఉంటే మేము మొన్ననే రాష్ట్ర గవర్నమెంట్ కోరుకున్నాము, మరి ఎండోర్స్మెంట్లో వేయండి, రకరకాలైనటువంటి చాలా జిల్లాల నుంచి వస్తూ ఉన్నారు, ఫ్లోటింగ్ ఎక్కువ ఉన్నది అని అన్నటువంటి తరంగానే మరి గతంలో కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడికి ఇచ్చేసి మరి ఈ యొక్క విశిష్టతను ఆయన స్వయంగా చూడడం ద్వారా మరి దీని యొక్క 10 రోజుల్లో కోరుకోవడం అనేటువంటి జరిగింది. ఎండోర్స్మెంట్లో బదలాయింపు కూడా జరగడం అనేటువంటి జరిగింది. ఇది చాలా హర్షించదగమైనటువంటి విషయము. దీన్ని మేము అందరం కూడా గ్రామం తరఫున మరి ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా హర్షించి మరి దీన్ని స్వాగతించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆలయ కమిటీకి కానీ మరి ప్రముఖులకు కానీ పెద్దలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై బుగ్గరామలింగేశ్వర స్వామికి నమః శివాయ. ఈరోజు కార్తీక మాస ప్రారంభోత్సవం సందర్భంగా మన ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో శ్రీ 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 బుగ్గ రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది. స్వామివారి ఆశీస్సులతో ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ప్రజలంతా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. శివభక్తులందరికీ కార్తీక మాస ప్రారంభోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.